రాజధాని 23 సెకండ్లు పూర్తి చేసుకున్నారు. రెండవ రౌండ్ రామవీరం నిమిషాల 35 సెకండ్ల పూర్తి చేసుకున్నారు. 1000 అడుగుల రాని 2 నిమిషాల 35 సెకండ్ల మూడవ స్థానానికి 2 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. ఈ జత ఎమ్మెల్యేనటువంటి వాకిటి శ్రీహరిణ గారు మరియు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి లక్ష్మీకాంత్ గారు మరియు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు గౌరవ పెద్దలందరి క్షేత్రం మీద ఆ యొక్క మొదటి బహుమతి. ఒకసారి గట్టిగా జాగ్రత్త పెట్టుకోండి, అమౌంట్ ఇస్తారు ఇక్కడ. ఓకే నాలుగో బహుమతి పాల్గొండ గారు మధ్యలో బండ వాస్తవం. ఐదవ బహుమతి ఎస్ఎస్ కేబుల్స్ అర్షద్ బాషా అబ్దుల్ బాషా సాదర్లా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇంకోటి థ్యాంక్ యూ. ఓకే అండి అన్న కన్సలేషన్ నరసింహ గారు జంచారు. సంగ్రామంలో చాలా మంది రైతులు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క అశ్వధ్వానాల మధ్యలో 12 జతల ఎద్దులు పరిగెత్తుతుంటే అందరూ కూడా కరతాళ ధ్వనులతోటి వాటికి స్వాగతం చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులల్లా ఇంతకు మించి ఉత్సాహంతో ఇప్పుడు 4 పళ్ళ రాయి పార్టిసిపేట్ చేసినాం. రాబోయే రోజులల్లో ఇంకా ఎక్కువ బద్దంగా అంటే ఆ 6 పళ్ళ రాయిని కూడా మేము తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ కామెంటేటర్ గారు కానీ తర్వాత ఇక్కడ సహకరించినటువంటి చిన్న వెంకటన్న గారు కావచ్చు, నరసింహ గారు కావచ్చు, అనంత్ గారు కావచ్చు, కురుమూర్తి గారు కావచ్చు, రాజు కావచ్చు, తర్వాత ముఖ్యంగా మన బెక్కర్పల్లి సుధాకర్ రెడ్డి తమ్ముడు దీంట్లో ప్రధాన పాత్ర పోషించి మా అందరికీ సహకరించినందుకు మా అన్న వాళ్ళు బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు, బంగ్లా సుదర్శన్ రెడ్డి గారు పూరి దగ్గరుండి రైతులకు ఆహ్వానం పలికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినందుకు సంతోషిస్తూ రాబోయే రోజులలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు నరమండలంలో మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే గతంలో కూడా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మండల డెవలప్మెంట్లో ఇక్కడ ఒక సంతని ప్రారంభించారు. చరిత్రలు ఎప్పుడు కూడా లేకుండే నరోళ్ళ సంత. మరి అదేవిధంగా ఈరోజు ఎద్దులు బండలాగుడు పోటీలు కూడా ప్రారంభించాడు. ఇది ఒక కొత్త నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతుందని చెప్పి దీనికి మన స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరణ గారు మరియు కాబోయే పార్లమెంటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ చెల్లా వంశీచంద్రరెడ్డి గారు మరి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడ విచ్చేసి మరి ఈరోజు యావత్ మండలం మొత్తంలో ఉన్నటువంటి అందరు రైతులు, విద్యార్థులు అందరూ పెద్ద సంఖ్యలో ఇంటికాడ పండుగని వదిలిపెట్టుకొని కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇది ఇంతటితోనే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పాటు చేసే విధంగా ప్రతిసారి లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏదో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి మండలం డెవలప్మెంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి రైతులు కానివ్వండి మరియు విద్యార్థులు కానివ్వండి
తర్వాత యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి దీనికి విజయవంతం కావడానికి సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ నర్వ మండలంలో మరి ప్రజల సమస్యలు ఎల్లవేళలా ఎనీ టైం ఏ గ్రామంలో ఏ సమస్య ఉందని తెలుసుకొని వాళ్ళకి తోడుబాటుగా అందుబాటులో ఉంటున్నందుకు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారు కూడా మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ